వాడే కాలాతీతుడుగా ప్రస్తుతింపబడుతున్నాడు. అటువంటి వాడిని పట్టుకుంటే ఈ కాలమును అధిగమించవచ్చు, ఈ ప్రకృతిలో ఉండేటువంటి ఈ భోగముల నుంచి స్థాయికి మనం ఎదగవచ్చు, ఈ భోగమును అనుభవించేటువంటి స్థితి, ఇది కష్టం ఇది సుఖం అనేటువంటి స్థితి నుంచి ఎదగవచ్చు అనేటువంటి ఒక జ్ఞానం లోపల నుంచి అంకురిస్తుంది. ఆ అంకురించేటువంటి జ్ఞానముతో ఎవడైతే పరమేశ్వర పాదాలు పట్టుకుంటాడో, పరమేశ్వరుడు అంటే ఒకటే మాట, భగములు అన్నీ ఇచ్చేవాడు పరమేశ్వరుడు. ఇందా చెప్పినాం, భగములు అంటే సమస్త సుఖములు, సమస్త ఐశ్వర్యములు, సమస్తమైనటువంటి మంగళములను, సమస్తమైనటువంటి శుభములను మనకు అందించేటువంటి వాడు భగవంతుడు. ఆ భగవంతుడిని పట్టుకుంటే ఇప్పుడు ఏం కలుగుతుంది? ఆనందం కలుగుతుంది. ఆనందాన్ని అనుభవించాలి అంటే ఆనందానికి ప్రతిరూపంగా ఉన్నటువంటి ప్రకృతి తత్వాలన్నింటినీ ఏకీకృతం చేసుకోవాలి. ఏమంటే ఇప్పుడు భగుడు భర్గుడు అనేటువంటి స్వరూపాన్ని చెప్పాం. మనకు కనపడతాడా? వెంటనే ఒక డౌట్ వస్తుంది. మనకు కనపడాలనేటువంటి వాడిని ఎలా పట్టుకుంటాం? ఎవరినైనా చూస్తే గుర్తు పెట్టుకుంటాం, ఎవరైనా వాడి గురించి చెబితే అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. కనపడడు, తెలియబడడానికి అవకాశం ఎక్కువగా లేనటువంటి వాడు. శివపురాణంలో దాదాపుగా ఒక 70% కథలతో రమించిన కనీసం మిగతా 30% ఎంత కాదనుకున్నా వేదాంతం ఉంటుంది. ఆ వేదాంతంలోకి వెళ్తే ఏమవుతుంది? అన్నీ తెలిసినట్లే ఉంటాయి. విశేషమైనటువంటి వ్యాసంతో మొత్తం 1 గంట 2 గంటలు చెప్పినా చివరికి చెప్పేది ఒకటే పాయింట్ అవుతుంది. తిప్పి దాన్నే చెప్తాం. ఎందుకు అన్నిసార్లు చెప్తామంటే ఇన్నింటిలో ఉన్నది ఒకటే. ఆ ఒక్కదాన్ని పట్టుకోవడానికి ఇన్నింటినీ నువ్వు పరిభ్రమణం చేయాల్సిందే. ఎలాగైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మొత్తం విశ్వమంతా పరిభ్రమించి చివరికి ఎవరిని తెలుసుకున్నారు? పరమేశ్వరుని తెలుసుకున్నాడు. ఆ విశ్వమంతా తిరగకుండా ఒక చోటుని గ్రహించిన వాడు గణేశుడు. కనుక భ్రమించకుండా తపోనిష్టతో కూర్చుని ఉండడం, ఈ రెండింటిలో ఉన్నటువంటి విశేష తత్వాన్ని కనుక నిన్నటి కథలో మనం గ్రహించినట్లయితే ఈ వేదాంత సాధాంతర్గతంగా ఉన్నటువంటి కథల్లో ఉన్నటువంటి అసలు తత్వస్వారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం మనకు లభిస్తుంది. కనుక ఈ ప్రకృతి అంతా కూడా పురుషాత్మకం. ప్రకృతి పురుషాత్మకం అనేటువంటి రెండిట్లోనూ కూడా భగము లింగము అనేటువంటి 2 తత్వాలుగా మొత్తం శివుడు శక్తి అనేటువంటి 2 స్వరూపాలు తిరుగుతూ ఉన్నాయి. ప్రకృతి అమ్మవారిగా, పురుషార్థము అయ్యవారిగా, లింగస్వరూపంగా జగత్తంతా ఉంది. ఈ బిందునాదాత్మకమైనటువంటి శివలింగ తత్వాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో, అంటే ఈ జగత్తంతా బిందువు నుంచి నాదం నుంచి ఏర్పడింది అనేటువంటి తత్వాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ఈ శివలింగ తత్వాన్ని అంతటిని ఇప్పుడు ఎందులో చూస్తాడు? లోకంలో ఇప్పుడు మనం ప్రతిష్ఠించుకుంటున్నాం రకరకాల శివలింగాన్ని. ఇప్పుడు మనకి శారదాంబాలయంలో చక్కగా ఒక శివలింగం ఉంది, దాన్ని ప్రతిష్ఠించుకున్నాం. మనమే దాన్ని చెక్కుకుని చక్కటి రూపాన్ని దానికి. ఆ రూపం ఎక్కడి నుంచి వచ్చిందండి? మరి శివ పురాణంలోంచి వచ్చింది. ఆ శివపురాణాంతర్గతంగా శివలింగ స్వరూపం ఎలా ఉంటుందో చెప్పినటువంటి వేదాంతర్గతమైన విషయాలన్నింటినీ ఆగమశాస్త్రం ద్వారా స్వీకరించి ఆ శివలింగాన్ని జాగ్రత్తగా మలచుకుని ఆ శివలింగాన్ని ఆ క్షేత్రంలో అట్టిపెట్టుకుని ఆ శివలింగానికి ఎటువంటి మర్యాదలైతే మనం చేయాలో అటువంటి మర్యాదపూర్వకమైనటువంటి స్థితిగతులతో దానికి అర్చన చేస్తున్నాం. విధానాలన్నింటినీ కూడా పాటిస్తూ ఉన్నాం. అటువంటి విధానాలను ఎప్పుడైతే పాటిస్తూ ఉన్నామో ఈ ప్రతిష్ఠించిన శివలింగం ఏదైతే ఉందో ఆ శివలింగం అంతటిలోనూ కూడా ఈ ప్రకృతి పురుషుడు, బిందువు నాదము అనేటువంటి 4 తత్వాలని కూడా విడివిడిగా చూసేటువంటి శక్తిని పెంచుకుంటూ ఉండాలి. ఆ శక్తిని పెంచుకోవడము అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు శుక్రవారం ప్రదోషకాల సమయం, లేదు సోమవారం నాడు ఉషోదయ కాలం, ఇలాంటి సమయాల్లో విశేషంగా శివుడికి నమక చమకాలతో కూడుకున్నటువంటి విశేష అభిషేకాలు చేస్తూ ఉంటారు. అలాగే మాస శివరాత్రి సాయంకాలాల కూడా ప్రదోషకాల వేళలో చేస్తూ ఉంటారు. ఆర్ద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజుల్లో తప్పనిసరిగా శివార్చనలు శివ అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అటువంటి సమయంలో కూర్చుని మనం వింటూ ఉన్నట్లయితే బ్రహ్మగారు రుద్రానువాకంలో ఉన్నటువంటి నమకములో మొత్తం 11 అనువాకాల్లో ఉన్నటువంటి మొత్తం రుద్ర పాఠాన్నంతటినీ కూడా జాగ్రత్తగా చదువుతూ ఉంటారు. ఆ చదివేటువంటి క్రమంలో కళ్ళు మూసుకుని వింటూ ఉన్నట్లయితే ఎంత స్వరము యొక్క విచ్ఛేదం మనస్సుని రమించవేస్తూ ఉంటుందంటే ఆ నమ్మకంలో ఉన్నటువంటి స్వరాలన్నీ కూడా ఆనందపూరితంగా నీ లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని నీకు దర్శనం చేయించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అలా నాదంతో కూడుకున్నటువంటి లింగస్వరూపాన్ని నువ్వు నిత్యము దర్శిస్తూ ఉన్నట్లయితే, అంటే మంత్రాన్ని వింటూ ఆ మంత్రాన్ని వింటున్నటువంటి స్థితిలో శివలింగాన్ని దర్శిస్తూ ఆ శివలింగాన్ని దర్శించిన తర్వాత ఆ రూపాన్ని మనసులో నిక్షిప్తం చేసుకుని ఆ నిక్షిప్తం చేసుకున్నటువంటి స్వరూపాన్ని భావిస్తూ భావన చేస్తూ ఆ భావనతో స్వరాన్ని కనుక నిబిడీకృతం చేసి, అంటే దీంతో పాటు తాదాత్మ్యత చెందిస్తే నాదము బిందువు అనేటువంటి దాని యొక్క మధ్యస్థానం ఏదైతే ఉంటుందో అది హృదయ స్థానంలో అనాహత చక్రంలో జ్యోతిర్లింగమే ప్రజ్వలిస్తుంది. అటువంటి జ్యోతిర్లింగ స్వరూపాన్ని చూడడం కోసం ఈ ప్రతిష్ఠింపబడినటువంటి లింగాలు. ఈ లింగాల్లో ఎంత శక్తి ఉంది అంటే జ్యోతిర్లింగంలో ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి దీని యందు ఉంది.
ఒకటే. ఇక్కడ మానవ కృతముగా చేయబడినటువంటి శక్తిని మనం ఆపాదిస్తూ ఉండాలి నిత్యము. ఇక్కడ వారాంతర్గత రోజులో ఉన్నటువంటి విశేష తిథులను బట్టి, సమయాన్ని బట్టి, కాలాన్ని బట్టి కొన్ని రకాల విశేష పూజలు చేస్తూ ఉంటే ఆ లింగానికి ఆ శక్తి వస్తూ ఉంటుంది. జ్యోతిర్లింగానికి నువ్వు పూజ చేసినా చేయకపోయినా ఆ శక్తి నిరంతరము కూడా ప్రసరిస్తూ ఉంటుంది. కనుక జ్యోతిర్లింగానికి మానవ ప్రతిష్ఠిత లింగానికి తేడా ఎక్కడుందయ్యా అంటే దీనిలోకి శక్తిని మనం ఎప్పటికప్పుడు ఆపాదించుకుంటూ ఉండాలి, ప్రతిష్ఠించుకుంటూ ఉండాలి. అందులో ఉన్నటువంటి శక్తిని మనలోకి స్వీకరించే తత్వంతో మనం నమస్కారం చేసి శివశివ అనుకున్న అన్ని శక్తులు వచ్చేస్తూ ఉంటాయి. కనుక ఈ రెండిట్లో ఉన్నటువంటి తేడా మనిషిని దైవంగా అంటే మనీషి స్వరూపంగా తెలుసుకునేందుకు మనిషి చేసేటువంటి కృషి ఏదైతే ఉంటుందో ఈ శివలింగార్చన చేస్తున్నంతసేపు శివుడిలోకి ఆ శక్తినంతా తీసుకుని రావడంలో ఉండేటువంటి ఆ కృషి ఏదైతే ఉంటుందో దానివల్ల తెలుస్తుంటుంది. మనిషి దేవుడే, మనిషి ఆత్మస్వరూపుడే. కానీ ఆత్మస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడి నుంచి విడిపడ్డాడు. విడిపడిన వాడు రకరకాల వికారాలకు లోనే జగత్తులోకి వచ్చాడు. ఆ లోనైనటువంటి వాడు అహం బ్రహ్మాస్మి అని వేదాంతర్గతమైన వాక్యాన్ని చదువుతున్నాడే తప్ప తాను పరమశివుడుగా ఎలా మారాలనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నాడు. ఆ రకమైనటువంటి విధానం వాడికి తెలియటం లేదు. ఒకళ్ళతో ఒకళ్ళకి విభేదాలు సృష్టించుకుంటున్నాడు, కోపాలు సృష్టించుకుంటున్నాడు, బాధలు సృష్టించుకుంటున్నాడు. దాంతో తనని తను చిన్నగా ఒక కేంద్రంలో ఉంచేసుకుంటున్నాడు. తనకు ఒక పరిమితి ఏర్పాటు చేసేసుకుంటున్నాడు. ఆ పరిధిలోనే తను ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పరిధులన్నీ తీసేసి అపరిమితమైనటువంటి తన శక్తిని విశ్వవ్యాపకం చేయగలిగే శక్తిని ఎప్పుడైతే పొందుతాడో అప్పుడు తాను ఆత్మస్వరూపునే స్థితి వాడికి అర్థమవుతూ ఉంటుంది. ఆ స్థితి వీడికి ఎంతో అభ్యాసం వల్ల రావాలి. ఆ అభ్యాసం ఎంత చేస్తే మనీషి స్థాయికి వెళ్తాడో ఆ శివలింగము ఎంత చేస్తే, ఎంత ప్రాణప్రతిష్ఠ చేస్తే, దాని యందు నిరంతరము ఎంత భగవత్ స్వరూపాన్ని తలుస్తూ ఆ నోట్లోంచి వచ్చేటువంటి వేద నాదాన్ని జాగ్రత్తగా అక్కడ బల్లె వేస్తూ అందులో ఉండేటువంటి ఆత్మశక్తిని బయటికి చైతన్యంగా తీసుకురాగలిగితే అక్కడ ఉన్నటువంటి లింగం జ్యోతిర్లింగ స్వరూపాన్ని పట్టుకుంటుంది. అంత స్థితిని మనం ఎప్పటికప్పుడు స్వీకరిస్తూ ఉండాలి. అంత శక్తి రావాలి అని ఏం చేయాలి? గుడికి ఎప్పుడు వస్తూ ఉండాలి. అక్కడ జరిగేటువంటి విశేష కార్యక్రమాలన్నీ చూస్తూ ఉండాలి. చూడగా 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 ఇంతమంది వస్తున్నారని ఇంకాస్త శ్రద్ధ, ఇంకాస్త దానిలో విశేషతత్వాన్ని పెంచుతూ ఉంటారు. అలా చేయగా చేయగా గుడి యొక్క ప్రాశస్త్యం పెరుగుతుంది అంటారు. చూడండి, గుడి యొక్క ప్రాశస్త్యం పెరగడం అంటే గుడి బాగా ఫేమస్ అవడం అంటారు. గుడి కాదు ఫేమస్ అయ్యేది, ఆ లోపల ఉన్నటువంటి మూల విరాట్ యొక్క గొప్పతనం 10 మంది దాకా విస్తృతి పడుతూ ఉంటుంది. ఆ విస్తృతం ఎందుకు పడుతూ ఉంటుంది అంటే నువ్వు చేసేటువంటి విశేష కార్యక్రమాల వల్ల వెళ్తుంది. ఆ కార్యక్రమాలన్నీ వేటి ద్వారా చెప్పబడ్డాయి? పురాణ ఇతిహాసాల ద్వారా చెప్పబడ్డాయి. పురాణ ఇతిహాసాలు దేని నుంచి వచ్చాయి? వేదము నుంచి వచ్చాయి. వేదం ఎందులోంచి ఉద్భవించింది? ఓంకారనాదం నుంచి వచ్చింది. ఇంత వేదంలో ఉన్నటువంటి ఇన్ని విషయాలు ఎవరి ద్వారా తెలుపబడ్డాయి? అకార ఉకార మకార నాద బిందు కళాత్మక స్వరూపమైనటువంటి పరమేశ్వరం నుంచి వచ్చాయి. ఆ పరమేశ్వరుని పట్టుకుంటే ఇప్పుడు ఎంత పుణ్యమో ఇక్కడ ఉన్నటువంటి లింగ స్వరూపాన్ని పట్టుకున్నా అంతే పుణ్యం. దట్ ఈజ్ ఈక్వల్ టు దిస్, అంతే. ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు సి, దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి ఆల్సో. కనుక ఈ జగత్తులో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి భగవత్ స్వరూపాన్ని, భగవత్ చైతన్యాన్ని తెలుసుకోవడం కోసం నీలో ఉన్నటువంటి చైతన్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయి. భగవంతుడు ఇది గొప్ప, అది తక్కువ, అబ్బోయి ఈ గుడి చాలా ఫేమస్, అక్కడికి వెళ్తే అన్ని కోరికలు తీరిపోతాయి. ఒక దేవుడికి ఇన్ని రకాల విషయాలు ఆపాదించకు. నీలో ఉండేటువంటి శ్రద్ధకి పరీక్ష మాత్రమే నువ్వు చేసేటువంటి సంచారము. కనుక పరీక్ష పెంచుతూ ఉంటే, నీలో పరీక్ష పెరుగుతూ ఉంటే ప్రతి చోట నువ్వు ఉన్న చోటనే కాశీ అంటాం. కాశీ 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 అనుకుంటే నువ్వు రోజు కాశీకి వెళ్ళక్కర్లేదయ్యా, నువ్వు ఉన్న చోటే కాశీ క్షేత్రం అయిపోతుంది అంటారు. ఎందుకు దానికి అంత గొప్పతనం అంటే ఆ క్షేత్రం యొక్క విశేషతత్వం ఎలాంటిదంటే ఆ కాశీ అనుకోగానే ఈ చుట్టుపక్కల దాదాపుగా 100 యోజనాల ప్రాంతం అంతా కాశీతో సమానమైపోతుంది. అంత సంకల్పపూరితమైనటువంటి శక్తి భగవంతుడు. ఆ భగవంతుడి యొక్క శక్తి మనలోకి వస్తే అబ్బా నేను కాశీలో ఉండాలి, కాశీలో ఉండాలి, కాశీలో నిజంగా గంగా స్నానం చేయాలి, హారతి చూడాలని నిరంతరం భావిస్తే ఆ సంకల్ప శక్తి నీలోకి వస్తుంది. కనుక మనిషిలో ఇప్పుడు ఉండవలసింది ఏమిటి? సంకల్ప శక్తి. భగవంతుణ్ణి చూడాలనేటువంటి సంకల్ప శక్తి ఎవరికైతే అమితంగా పెరుగుతుందో అటువంటి వాడికి భగవంతుడు ఎక్కడ ఉంటాడు అంటే తన యందు భర్గుడుగా గర్భము యందు ఉంటాడు. ఇప్పుడు భర్గుడు, గర్భము అని 2 విషయాలు చెప్పుకున్నాం. ఆ గర్భాంతరంలో మొత్తం జగత్తునంతా ఉంచుకున్నవాడు భర్గుడుగా ఎలాగైతే మనకు తెలుస్తున్నాడో ఆ భర్గుడే మన యందు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? మన గర్భము యందు కూడా ఉన్నాడు. అవునా కదా? కనుక వ్యక్త అవ్యక్త దశలలో నిరంతరము జీవుణ్ణి చైతన్యావస్థలో ఉంచేటువంటి వాడే పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుని పొందాలి అంటే ఏమండి ఇంత శక్తి ఏదో జ్యోతిర్లింగాల గురించి చెప్తున్నారు కనుక బాగుంది, ఇక్కడ ఉన్నటువంటి దానికేమో నిరంతర పూజలు చేయాలంటే బాగుంటుంది. మరి మా ఇంట్లో చిన్న శివలింగం తెచ్చుకున్నామండి, మరి దానిలో కూడా అంతే ఉంటుందా అంటే అంతే ఉంటుంది. అంతే ఉంటుంది. అంత ఉంటుందా అనే అపనమ్మకం నీలో ఉంది కనుక అంత లేదు.
ఆ నమ్మకం నీలో ఉంటే ఇంకా నువ్వు ఏ జ్యోతిర్లింగ క్షేత్రానికి వెళ్ళకల్లా, ఇంట్లో ఉంటే శివలింగాన్ని చూడు. శివలింగము అంటే అసలు అర్థం ఏమిటో తెలుసా? ఒక చైతన్యము. మొత్తం జగత్తులో ఉన్నటువంటి ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక అంతరిక్షములు అని ఏవైతే చెప్పబడుతూ ఉంటాయో, ఆది యజ్ఞం అని ఏదైతే చెప్పబడుతూ ఉంటుందో, ఈ వీటన్నింటిలో ఉండేటువంటి 11 రకాల రుద్రశక్తులు ఏవైతే ఆపాదింపబడుతూ ఉంటాయో ఇవన్నీ కూడా శివపురాణాంతర్గతంగా చెప్పబడుతున్నాయి. ఆది దైవిక, అది భౌతిక, ఆధ్యాత్మిక, అంతరిక్ష, ఆది యజ్ఞ. మనం చేసేటువంటి కర్మలన్నీ యజ్ఞంగా చెప్పబడుతూ ఉంటాయి. ప్రకృతి అంతా భౌతికం అని చెప్పబడుతూ ఉంటుంది, ఆది దైవికం అని చెప్పబడుతూ ఉంటుంది. జీవుడు చేసుకునేటువంటి కర్మల ద్వారా వచ్చేటువంటి అంతరిక్ష, మొత్తం జగత్తంతా ఆవరించి ఉన్నటువంటి ఆకాశతత్వం. వీటన్నింటిలో కూడా ఒక్కొక్క ఎలిమెంట్లో ఒక్కొక్క 11 శక్తులు అంతర్గతంగా నిమిడీకృతం అయ్యాయట. ఏమంటే ఇవన్నీ తెలుసుకోవడం కష్టం కానివ్వండి. ఒక చిన్న విషయం చెప్పండి. అది దైవిక, అది భౌతిక, ఆధ్యాత్మికం అన్నారు కదా. ఆధ్యాత్మికము అంటే మన శరీరం, మనలో వచ్చేటువంటి వికారాలు కదా. అది భౌతికము అంటే ప్రకృతిలో వచ్చేటువంటి విషయాలు. ఈ ప్రకృతిలో ఉంది 11 రకాల శక్తులు అంటే తెలుసుకోవడం కష్టం. బయట ఎక్కడో అంతరిక్షంలో ఉంది అంటే తెలుసుకోవడం కష్టం. ఇంకెక్కడో యజ్ఞం చేసేటువంటి సమయంలో ఉంది అంటే తెలుసుకోవడం కష్టం, బుర్రకెక్కదు. ఆధ్యాత్మికము అంటే ఇప్పుడు ఏమిటి? నేను, ఈ నాలో ఈ 11 ఎక్కడున్నాయి ఇవి చెప్పండి, మిగతా వాటిల్లో ఎలా ఉంటాయో నేను బేరీజ్ వేసుకుంటాను అని అడిగామనుకోండి. అప్పుడు ఏం తెలుస్తుంది? ఆధ్యాత్మికం అనబడేటువంటి ఈ శరీరంలో 10 రుద్రకళలు ఉన్నాయి అని చెప్పారు. ఆ 10 రుద్రకళలు ఏమంటే మనం తెలియకుండా ఎప్పుడు అంటుంటాం ప్రాణ ముఖ్య వాయువులు, ప్రాణ ముఖ్య వాయువులు అంటుంటాం. అలాగే ఉపవాయువులు అని ఇంకో 5 ఉంటాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములు అనేటువంటివి ముఖ్య వాయువులు అని చెప్పబడుతూ ఉంటాయి. దాంతోపాటు ఉపవాయువులు నాద, కూర్మ, క్రకర, దేవదత్త, ధనంజయములు అని చెప్పబడుతూ ఉంటాయి. ఈ 10 కలిపితే 10 రుద్రస్వరూపాలు. ఈ 10 కలిపితే 10 రుద్ర కళలు అని చెప్పబడుతూ ఉంటాయి. ఈ 10 రుద్ర కళలు ఎవడిలో అయితే ఉన్నాయో ఆ ఉన్నటువంటి వాడిది ఈ ఆత్మక్షేత్రం కదా. కనుక ఆత్మ 11వ రుద్రుడు. కనుక ఇప్పుడు మనలో 11 రుద్ర కళలు ఉన్నాయా లేదా? ఈ 10 చేసే పనులు తెలుసుకుంటే పిచ్చెక్కిపోతుంది. శరీరం ఇంత ఈవెన్గా పెరగడానికి, వేళ్ళు ఒకదాని తర్వాత ఒకటి అంతే సైజులో ఉండడానికి, శరీరంతో చేతులతో పాటు అరచేతులు, వేళ్ళు పెరగడం, ఆ వేళ్ళు మొత్తం శరీర మధ్య భాగానికి అనుగుణంగా పెరుగుతూ ఉండడం, ఒక చేయి ఇంకో చేయి కన్నా పొడుగ్గా లేకపోవడం, ఇంకో వేలు కన్నా తక్కువగా ఉండడం, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, ఎలా జరగకుండా ఉన్నాయి అంటే ఇవన్నీ దీనికే కారణం. ఆకలి ఎందుకు వేస్తుంది? ఆ తిన్నటువంటి అన్నం ఎలా అరుగుతుంది? అన్నం తిన్న తర్వాత ఉన్నటువంటి అపానము లోపల అరిగంగా మిగిలిపోయిన రసముగా మారి శరీరం అంతా శక్తిగా మలిచినటువంటి దాని తర్వాత మిగిలిపోయినటువంటి మల పదార్థాన్ని బయటికి పంపించేటువంటి వాయువు ఏమిటి? అది వెళ్ళకపోతే జరిగేటువంటి అపాన వాయువు ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ కూడా ఈ 10లోనూ నిక్షిప్తమైపోయి ఉన్నాయి. ఈ 10లో ఎక్కడ తేడా వచ్చినా శరీరం బాగలేనట్టే లెక్క. ఇంకంతే, అంతకుమించి ఏం లేదు. అయ్యా అనారోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ 10లో ఏదో తేడా వచ్చింది అని అర్థం. ఈ 10లో తేడా వచ్చింది అంటే 11 అయినటువంటి వాడు ఆత్మస్వరూపానికి ఏదో ఇబ్బంది కలిగింది. కనుక ఈ 10 బాగుండాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? 10 రుద్రకళలు, 11వది ఆత్మకళ. ఈ ఆత్మకళతో కూడుకున్నటువంటి 11 రుద్రకళలు నీలో ఉన్నాయి కనుక వీటికి తేడా వస్తే ఇప్పుడు ఏం చేయాలి? రోగం నుంచి విముక్తి కావాలి. రుద్రహోమం చేయించుకోవయ్యా. ఏమంటే హోమం చేయించుకునే ఓపిక లేదండి, రుద్రాధ్యాయంతో అభిషేకం చేయించుకో ఇంట్లో. ఆ రుద్రాధ్యాయం చేయించుకుంటే పిల్లలు అడుగుతారు, ఏమంటే ఇంట్లో అభిషేకం చేసుకుంటే ఆరోగ్యం బాగుపడుతుందా? అభిషేకం చేసుకుంటే ఆరోగ్యం ఎందుకు బాగుపడుతుంది అంటే నువ్వు చదివేటువంటి నీ శరీరంలో ఉన్నటువంటి ఈ 11 రుద్రులు ఈ రుద్రాధ్యాయంలో నమ్మకంలో 11 అనువాకాల్లో ఉన్నాయి. అనువాకాల్లో ఉన్నటువంటి ఈ 10 రుద్ర కళలని కనుక బాహాటంగా ఒక బ్రహ్మవేత్త ద్వారా చెప్పుకుని వింటూ ఉన్నందువల్ల ఆ ఏ తేడాలైతే ఆ వాయువుల్లో కలిగాయో, ఆ కళలలో కలిగాయో, ఆ కళలన్నీ కూడా ఇప్పుడు చూడండి, టీచర్ క్లాస్ రూమ్లో లేకపోతే పిల్లలు ఏం చేస్తారు? ఎడపెడ తిరుగుతూ ఉంటారు. టీచర్ వస్తుందని చెప్పగానే ఏమైపోతారు? స్టూడెంట్స్ అని అందనుకో, టీచర్ కాస్త దూరం నుంచి వస్తూ ఆ స్వరం వినంగానే ఎవరికి వాళ్ళు ఎవరి సీట్లో వాళ్ళు గబుక్కును కూర్చుని అటెన్షన్లోకి వచ్చేస్తారు. అట్లా ఈ రుద్రం నమ్మక చమకాల్లో ఉన్నటువంటి విధానాన్ని వినగానే లోపల ఉన్నటువంటి 11 రుద్రకళలు కూడా అటెన్షన్లోకి వచ్చేసి నీలో ఉన్నటువంటి రుగ్మతని తగ్గించేస్తాయి, రోగ విముక్తులు అయిపోతావు. కనుక ఆధ్యాత్మికంగా ఏదో పూజ చేస్తే ఈ రోగం తగ్గుతుంది, ఇంకేదో చేస్తే ఇంకేదో హోమం చేసేస్తే నీలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ పోతాయి, ఫలానా గుడికి ప్రదక్షిణ చేసుకోండి ఇవన్నీ పోతాయి, ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే నీలో ఉన్నటువంటి 11 కళలే రుద్రకళలు. గుర్తుపెట్టుకో, ఆ రుద్రకళలో వచ్చేటువంటి క్షితియే నీకు రోగానికి కారణమవుతుంది. అప్పుడు ఆ రోగానికి కారణమై ఇక్కడ ఫ్యాన్ తిరుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి స్విచ్ వేస్తేనే ఇది ఆగుతుంది అన్నప్పుడు ఎలాగైతే నమ్మకం లేదో ఇందులో ఉన్నటువంటి తిరుగుతున్నటువంటి ఈ గాలులన్నింటినీ క్రమబద్ధీకరించాలి అంటే అక్కడ ఉన్నటువంటి స్విచ్ని వేయి. ఎక్కడ ఉందా స్విచ్? రుద్రంలో
మధ్యలో ఉన్నటువంటి రుద్రానువాకంలో 11 అనువాకాలుగా మనందరినీ కూడా రక్షిస్తూ పెడుతుంది. ఇది నీ శరీరం ఆధ్యాత్మికం గురించి చెప్పేది. ఇలా మొదలెడితే ఆది భౌతికం, ఆధ్యాత్మికం, ఆది దైవికం, ఆది యజ్ఞం, అంతరిక్షం, ఇలా ప్రతి దానిలో 11 ఎలిమెంట్స్ 11 రుద్రకళలుగా ఉన్నాయి. కనుక ఇప్పుడు మొత్తం రుద్రకళలు ఎన్ని లెక్క పెట్టాలి. ఆది దైవికంలో 11, ఆధ్యాత్మికంలో 11, అలాగే ఆది దైవంలో 11, అంతరిక్షంలో 11, ఆది యజ్ఞంలో 11, మొత్తం అన్ని కలిపితే 5 × 11 55. ఈ 55 రుద్రకళలు ఎందులో ఉన్నాయి? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి స్వరాన్నంతటినీ ఒక చోటికి చేస్తే ఏమొచ్చింది అంటే ఒక్కొక్క 11 రుద్రకళలకి నా మా సి వా యా అని పంచాక్షరి మంత్రం వచ్చింది. దీనికి అధికృతం ఏమిటి? ప్రణవాక్షరం. ఈ మొత్తం కలిపితే ఇప్పుడేమైంది? నమశివాయ. ప్రణవాక్షరాన్ని పలికేటువంటి హక్కు అందరికీ లేదు, గురుముఖతః తీసుకోవాల్సిందే తప్ప ప్రణవంతో కూడుకున్నటువంటి పంచాక్షరి మంత్రాన్ని గురుముఖతగా స్వీకరించాల్సింది. గురుముఖతగా స్వీకరించినప్పుడు ప్రణవాక్షరాన్ని ముందు పెట్టి చదివేటువంటి అర్హత జీవులు ఎవరికి లేదు. అది కూడా శివ పురాణమే చెప్తాం. ఎట్టి పరిస్థితుల్లో చదువు. మరి ఎలాంటి నామాన్ని తీసుకోవాలండి? శివాయ నమః. నమహాకి ముందు ప్రణవాక్షరం పెట్టాలంటే గురువు కావాలి, అది తర్వాత వస్తుంది, దీనిలో చెప్పుకుందాం. కనుక శివాయ నమః అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి నామంలో ఉన్నటువంటి ఒక్కొక్క అక్షరానికి ఎంత శక్తి ఉంది, ఈ 5 ఎంత విశేషమైనటువంటి రుద్రకళలు ఉన్నాయో ఆ రుద్రకళలు 11 రుద్రకళలకి ఒక్కొక్క అక్షరాన్ని అధికృతం చేసి కనుక బయటికి తీసుకొచ్చినట్లయితే నా మా శివాయ అనేటువంటి ఒక అద్భుత మహామంత్రం వచ్చిందయ్యా. ఈ మహామంత్రాన్ని ఇక్కడి నుంచి వచ్చింది, ప్రకృతి నుంచి, నాలోంచి, జగత్తులోంచి, దీంతోపాటు ఈ జగత్తుకి అధికృతమైనటువంటి అంతరిక్షం నుంచి, దాంతోపాటు ఉన్నటువంటి యజ్ఞము కర్మల నుంచి, వీటన్నింటి నుంచి వచ్చినటువంటి ఈ యజ్ఞ స్వరూపమైనటువంటి మహామంత్రాన్ని నమశివాయ అనేటువంటి మంత్రాన్ని ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? గురుముఖతః తీసుకుని నా ఎదురుగుండా ఉన్నటువంటి శివలింగం, అది ఇంట్లో ఉండేటువంటి చిన్న లింగం కావచ్చు, గుళ్ళో ఉండేటువంటి పెద్ద లింగం కావచ్చు, జ్యోతిర్లింగం కావచ్చు, ఎటువంటి లింగంలో అయినా ప్రాణప్రతిష్ఠ చేసే సమయంలో ఆ మంత్రాన్ని అక్కడ ఆ భావనతో, అబ్బా ఇంత గొప్పదయ్యా ఈ మంత్రం, ఇన్నాళ్ళు టేప్ రికార్డర్లో వినపడుతుంటే, పుస్తకాల్లో ముద్రణ చేస్తుంటే, ఓహో చాలా ఈజీ కదా, నోటితో పలకచ్చు కదా, సులభం కదా అనుకున్నాను. కానీ దీని వెనకాల ఏముంది? మొత్తం ప్రపంచ విశ్లేషణ, మొత్తం ప్రపంచ ఆవిర్భావ సారమంతా ఉంది. ఇప్పుడు ఈ నమశివాయ అనాలంటే ఇప్పుడు ఏమవుతుంది? ఆ నమశివాయతో మొత్తం నాలో ఉన్న 11 రుద్రకళలు ఉత్తేజం పొందుతున్నాయి, ఆది దైవికమైనటువంటి 11 కళలు ఉత్తేజం చెందుతున్నాయి, అంతరిక్ష 11 రుద్రకళలు ఉత్తేజం చెందుతున్నాయి, ఆది యజ్ఞంలో ఉన్నటువంటి 11 రుద్రకళలు ఉత్తేజం చెందుతున్నాయి. దాంతోపాటుగా ఆది దైవము ఆధ్యాత్మికములో ఉన్నటువంటి 11 కళలు కూడా చైతన్యాన్ని పొందుతున్నాయి. ఇంత చైతన్యంతో 5 అక్షరాల్లో ఇంత చైతన్యాన్ని నిబిడీకృతం చేసినటువంటి ఋషులకు నమస్కరించుకుని ఎవడైతే శ్రద్ధతో ఒక బిల్వదళాన్నో తులసి దళాన్నో పెట్టి ఓం నమశివాయ అనేటువంటి ఒక మహామంత్రాన్ని అధికృతం చేసి ప్రాణప్రతిష్ఠ చేశాడో ఇప్పుడు ఏమవుతుంది? 55 రుద్రసహితమైనటువంటి కళలన్నీ కూడా ఆ లింగంలోకి ఆపాదింపబడుతున్నాయి. ఇప్పుడు అలా ఆపాదింపబడినటువంటి శక్తులన్నీ ఒక లింగంలోకి వచ్చేస్తే ఇప్పుడు ఆ లింగం ఎదుర్కొండా నువ్వు కూర్చుంటే ఇప్పుడు అందులో లేనిదేమిటి? ఏ శక్తి లేదనుకుంటున్నావు? దానిలో నిన్ను నియంత్రించే శక్తి ఉంది, నిన్ను బాగు చేసే శక్తి ఉంది, ప్రకృతిని బాగు చేసే శక్తి ఉంది, ప్రకృతి పైన ఉన్నటువంటి సమస్తమైన లోకముని బాగు చేసే శక్తి ఉంది, ప్రకృతికి విరుద్ధంగా ఉన్నటువంటి కాలాన్ని నియంత్రించే శక్తి కూడా ఈ 11 రుద్ర స్వరూపాలకి 55 రుద్ర కళలకి కూడా ఉంది. కనుక ఒక శివలింగాన్ని పట్టుకుంటే మొత్తం జగత్తంతా కూడా నీ ఎదురుకుండా పరమేశ్వర స్వరూపంగా నిలిచినట్లే లెక్క. నువ్వు ఇప్పుడు ప్రకృతిని ఏది అడిగితే, పరమేశ్వరుని ఏది కోరితే, నువ్వు ఎంత శ్రద్ధగా పరమేశ్వరుడు ఎదురుకుండా కూర్చోగలిగితే, అంత భక్తితో నువ్వు కనుక అడగగలిగినట్లయితే ఆ వినమ్రత నీ ఎంత ఎప్పుడైతే జ్యోతికమవుతుందో దాన్ని బట్టి సమస్తమును నీకు ఇవ్వగలిగినటువంటి శక్తి కలవాడు భగుడుగా, భగవంతుడుగా నీకు అన్నిటినీ ఇచ్చేస్తూ ఉంటాడు. కనుక అటువంటి రుద్రుణ్ణి నీ ఎదురుకుండా పెట్టుకున్నావు, కానీ నువ్వేమనుకుంటున్నావు? ఈ చిన్న శివలింగం అని గుడికి వెళ్తే ఆ మనశ్శాంతి వేరండి అనుకుంటున్నావు. ఇప్పుడు ఏమవుతుంది? తెలియకుండానే శివ నింద జరుగుతుంది, నీకు తెలియటల్లా. అయ్యో ఇది ఓన్లీ చిహ్నమే కదా, చిన్నదండి, ఏదో మా పిల్లాడు అడిగాడని కొనిపించావు, అది చిన్నది కావచ్చు, బ్రహ్మాండం అంతా కావచ్చు. ఏమండి బ్రహ్మాండం అంత శివలింగం ఉందా అండి? రోజు చూస్తున్నావుగా, నీకు శ్రద్ధ లేక తెలుసుకోవట్లా. ఏ భర్గుడు అనేటువంటి వాడి వల్ల భోగములన్నీ అనుభవిస్తున్నావో ఆ భర్గక్షేత్రములో ఉన్నటువంటి ఆ భగమగమ అనేటువంటి సూర్యుడే జగత్తుకంతా మహాసూర్యలింగం అని చెప్తుంది శివపురాణం. రోజు ఎప్పుడు వస్తున్నాడు? పొద్దున్నే ఉదయిస్తున్నాడు, అవునా కదా? పొద్దున్నే ఉదయించి ఏం చేస్తున్నాడు? జగత్తుకంతటికి కూడా ఇంతటి
55 కళ్ళలో ఉన్నటువంటి రుద్రశక్తిని కూడా ఇస్తున్నాడు. ఇచ్చి ఏం చేస్తున్నాడు? నేను అనుగ్రహించి వెళ్ళిపోతున్నాడు. ఆయన ఉన్నంతసేపు ఏం చేస్తున్నావు? నీ పన్ను నీ వ్యాపకాలతో నువ్వు బిజీగా ఉంటున్నావు. అయ్యో ఇంత శివలింగమే, జగత్తంత శివలింగమే కదా, ఆ శివలింగానికి ఒక్క నమస్కారం చేసుకున్నావు శ్రద్ధతో. ఇన్నాళ్ళు సూర్యుడిని నమస్కారం చేసుకుంటేటండి బోల్డ్ ఆరోగ్యం వస్తుందట. ఏదో చెప్తారు కానివ్వండి, ఏదో మాఘమాసం వచ్చినప్పుడు చూసుకుందామండి, అప్పుడు 5 వారాలు చాలా మంచి ఉంటాయి, లేకపోతే 4 వారాలు మంచి ఉంటాయి. కాదు, అసలు కనపడుతున్నటువంటి ఆ మహాగోళమే సూర్యలింగంగా చెప్పబడుతూ ఉన్నది. ఆ సూర్యలింగానికి రోజు నువ్వు అక్కడ ఎదురుకుండా కూర్చో. ఆ ఎదురుకుండా కూర్చుని ఆ సూర్యలింగాన్ని తదేకంగా చూడగలిగే శక్తి ఎప్పుడు నీకు ఉంటుంది? అది ఉదయిస్తున్న కాలంలో పైన ఉంటే వస్తుంది, అవునా కదా? దాన్ని ఎదురుకుండా నుంచుంటే వస్తుంది. 12ంటికి నుంచుంటే అనవసరమైన శక్తులన్నీ లోపలికి ప్రసరిస్తూ ఉంటాయి, అవునా కదా? కనుక తెల్లవారుజామున లేచి పనులన్నీ చేసుకుని ఏ పనికి ఆటంకం కాకుండా ఉండగలిగేటంత ఒక 40 నిమిషాల సమయాన్ని నువ్వు కేటాయించుకుని, ఆ కేటాయించుకునే సమయంలో వస్తున్నటువంటి సూర్యుడు ఎదురకుండా నుంచుని నిజంగా ఒక నామాన్ని భర్గాయ నమః, వేరే ఏమొద్దు, భర్గా ఓం నమః శివాయ అని ప్రణవాక్షరంతో కూడుకునేటువంటి మంత్రం కావాలంటే గురువు కావాలి. ఆ గురువు మంత్రం ఇవ్వాలంటే సంవత్సరం పాటు మనల్ని జాగ్రత్తగా పరిశీలించాలి. సంవత్సరం పాటు గురువు అనుగ్రహం మన మీద పడుతూ ఉండాలి. ఏ గురువు అయినా సరే ఇలా మంత్రం అడిగితే సామూహికంగా కూర్చోబెట్టి మంత్రాలు ఇస్తున్నారంటే దయచేసి వెళ్ళకండి. మంత్రం రావాలి అంటే ఏం చేయాలి? కొన్ని సంవత్సరాల కృషి కావాలి, శ్రమ కావాలి. ఇచ్చేటువంటి వాడు డబ్బుని ఆశించకుండా ఇవ్వాలి. ఏది ఆశించకుండా ఇచ్చేటువంటిదే మంత్రం అవుతుంది. పైగా ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? తీసుకున్నటువంటి వాడు క్రమబద్ధంగా కూర్చుని రోజు ఇన్ని వేలని చెప్పి ఆ మంత్రాన్ని చేయాలి. ఆ లక్షల స్వరూపంలో గురువుగారికి లక్షలు ఇచ్చామంటారు. ఏమిటి ఆ లక్షలు? డబ్బులు కాదు, జగత్తులో ఉండేటువంటి రూపాయలు కాదు. ఎంత మంత్రాన్ని అనుష్ఠించి దాన్ని లక్షల సంఖ్యలో నువ్వు తీసుకెళ్ళావో అన్ని లక్షలు వాడి పాదక్రాంతం దగ్గర పెట్టేశారు. అటువంటి పాదాక్రాంతం చేసినటువంటి లక్షల ద్వారా ఆయన మంత్రం ఇచ్చినందుకు ఉద్ధతిని పొందుతాడు. మంత్రం స్వీకరించినందుకు అలాంటి గురువు నుంచి నువ్వు ఉద్ధరణ పొందుతావు. అటువంటి ఉద్ధరణ నిన్నేం చేస్తుంది? ఆ తేజోవంతమైనటువంటి సూర్యమండలం వైపు నీ ప్రయాణాన్ని చేస్తుంది. తేజోవంతమైనటువంటి సూర్యమండలం వైపు ప్రయాణం అంటే అర్థం ఏమిటి? నీ లోపల ఉన్నటువంటి భగములన్నింటికీ కూడా ఆధారభూతుడైనటువంటి పరమేశ్వరుడు యొక్క దర్శనం నీ లోపలే చేయించే ప్రయత్నం చేస్తుంది. స్వాత్మారామ దర్శనం అంటాం. స్వాత్మారామ అంటే స్వ ఆత్మ, అవునా కదా? నేను అనబడేటువంటి వాడిని ఆత్మస్వరూపుణ్ణి. ఆత్మస్వరూపుడైనటువంటి నేను, ఆ పరమేశ్వరుడు రెండూ ఒకటి అనేటువంటి భావన నాకు కలిగి ఇక్కడ ఉండి శరీరంతో ఉండి సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని నిత్యము మనస్సులో తలుచుకుంటూ